పెరిగిన టెక్నాలజీతో చంద్రమండలంపై ఉండే మట్టిని కూడా మన భూమికి తీసుకువస్తున్నారు. దేవుడు సృష్టిగా భావించే కడుపులో పెరిగే పిండాన్ని కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఇన్ని కనుక్కున్న శాస్త్రవేత్తలు సహజంగా పండే అన్నం మెతుకును తయారు చేయడం మాత్రం కనుక్కోలేకపోయారు. ఇంత టెక్నాలజీ కనుక్కున్న శాస్త్రవేత్తలు గొప్ప వాళ్ళైతే మన కడుపు నింపే రైతులు కూడా అంతకంటే గొప్ప వాళ్ళు. మనం పండించే పంట మన కోసమే అని ఏ రోజైనా అన్నదాత అనుకుంటే ఈ రోజు ఈ ప్రపంచం ఇంత ఆధునికరంగా తయారయ్యేదా? మీరు మీ చిన్నతనంలో మీ చుట్టుపక్కల ఉన్న భూముల్లో వ్యవసాయం పండించడం చూసుంటారు. కానీ ఈ రోజు అదే భూముల్లో అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చాయి. దీనికి గల కారణం ఏమై ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచం కోట్ల రూపాయల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయే వాళ్ళని నమ్ముతుంది, కానీ కడుపు నింపే రైతును మాత్రం ఎప్పటికీ గుర్తించదు. ఈ వీడియోలో నేను చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒసేయ్, టైం అయిపోతుంది రాయే. ఇంతకీ ఏం చేస్తుంది ఇది?